హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ప్రెజెంట్ అయితే నాకు 9th మంత్ ప్రెగ్నెన్సీ. 9th మంత్ వచ్చిన తర్వాత ఆల్రెడీ ఒక స్కాన్ అయింది. స్కాన్ చేసిన తర్వాత ఫ్లూయిడ్ కొంచెం తక్కువగా ఉందని చెప్పారనమాట. అది ఇంప్రూవ్ అవడానికి కొంచెం 2 days ఇంజెక్షన్స్ చేశారు. ఒకవేళ ఇంప్రూవ్ అయితే పర్వాలేదు, లేకపోతే 1 week చూద్దాము అన్నట్లుగా మాట్లాడారు. సో 9th మంత్ వచ్చిన తర్వాత సిచ్యువేషన్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము, కాబట్టి మనం రెడీగా ఉండడం బెటర్. సో టైటిల్లో చూసారు కదా, హాస్పిటల్ బ్యాగ్లో నేను ఏం రెడీ చేసుకుంటున్నాను అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. సో లగేజ్ని నేను ఈ ట్రాలీలో అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట. ఇది కొంచెం పెద్ద ట్రాలీనే. హాస్పిటల్కి నాతో పాటు మా మదర్ వస్తారు, మా హస్బెండ్ కూడా వస్తారు, ఇంకా బాబు కూడా మాతో పాటే ఉంటారు, డాడీ కూడా ఉండొచ్చు. సో అందరికీ ఈ ఒక్క ట్రాలీలోనే అరేంజ్ చేసేద్దాం అనుకుంటున్నాను అనమాట. చిన్న చిన్నవి ఎక్కువ తీసుకుని వెళ్ళకంటే అందరిది ఇది పెద్ద ట్రాలీనే, ఇందులో అరేంజ్ చేసేసుకుంటే అయిపోతుంది కదని ఈ ట్రాలీ నేను తీసుకొని వెళ్తున్నాను. ఇప్పుడు ఈ హాస్పిటల్ బ్యాగ్లో ఏమేమి ఉండాలో మనందరికీ తెలిసిందే. బేబీ ఎసెన్షియల్స్, మదర్ ఎసెన్షియల్స్, ఇంకా మనతో పాటు వచ్చే వాళ్ళ ఎసెన్షియల్స్ కూడా ఉండాలి. ఫస్ట్ అయితే నేను బేబీ ఎసెన్షియల్స్ని బ్యాగ్లో పెట్టేసుకుంటాను. ఫస్ట్ అయితే నేను బేబీ దానిలో ఇలా జంప్ సూట్స్ లాంటివి తీసుకున్నాను. అంటే కంప్లీట్గా కాకుండా హాఫ్ లెగ్స్ వరకు వస్తాయన్నమాట. అంటే న్యూబార్న్ బేబీకి ఆల్మోస్ట్ ఫుల్ కవర్ అవ్వచ్చు, కానీ ఇక్కడ ఫుల్ జంప్ సూట్స్ అయితే ఇక్కడ లెగ్స్ దగ్గర సాక్సెస్ లాగా వస్తాయన్నమాట. ఫుల్ కవరింగ్ వస్తుంది, కానీ వీటి కలర్ రాదు. ఇది బటన్స్ ఉన్నాయి ఓపెన్ చేసుకోవడానికి. ఇలాంటివి 2 తీసుకున్నాను. న్యూబార్న్ బేబీకి కొద్దిగా వామ్గా ఉండాలి కదా పుట్టిన వెంటనే వేయడానికి. ఇది 2 మాత్రమే తీసుకున్నాను అనమాట. ఇంకా పైగా సమ్మర్, అప్కమింగ్ మంత్స్ అంతా సమ్మర్ కాబట్టి ఇలాంటివి ఎక్కువ తీసుకోలేదు. ఓన్లీ జస్ట్ 2 pieces మాత్రమే తీసుకున్నాను. నెక్స్ట్ టైప్ వచ్చి ఇవి రాంపర్స్ అంటారంట. ఇవి తీసుకున్నాను. సెట్ ఆఫ్ 5 ఇచ్చారు మనకి. ఇక్కడ లెగ్స్ దగ్గర కొద్దిగా ఓపెన్ బటన్స్ తీసుకోవడానికి కూడా ఉన్నాయి. కట్లా వస్తుంది అనమాట. ఇక్కడ ఫుల్ ప్యాంట్ కాదు, హాఫ్ ప్యాంట్ కాదు, కట్లా వస్తుంది. ఇవి కూడా సెట్ ఆఫ్ 5 మనకి సమ్మర్లో కూడా ఇవి బాగా యూజ్ అవుతుందని ఇది ఒక సెట్ తీసుకున్నాం. నెక్స్ట్ టైప్ వచ్చి ఇలా నాట్ మోడల్స్ అనమాట. ఇవి కూడా సెట్ ఆఫ్ 5. సమ్మర్కి అయితే ఇవి ఎక్సలెంట్గా ఉంటాయి. మనకి బేబీకి చాలా కంఫర్ట్ ఉంటుంది అనమాట. ఇవి ప్యూర్ కాటన్. తెచ్చిన వెంటనే ఇది అన్నీ కొత్తవే తీసుకున్నాను. తెచ్చిన వెంటనే ఇవన్నీ వాష్ చేశాను అనమాట. అందుకే కొద్దిగా ఇలాగా ఉగ్గుగ్గులుగా అయిపోయాయి. ఇందాక నాట్ టైప్ చూపించా కదా, వాటి మీదకనమాట ఇలాగా సెట్ ఆఫ్ 3 ఉన్నాయి. బాటమ్స్ అనమాట ఇవి. ఇలా తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఇవి క్యాప్స్. నెక్స్ట్ 2 క్యాప్స్ తీసుకున్నాను. ఇంకా సాక్సెస్ వచ్చి 3 pairs తీసుకున్నాను. ఇంకా హ్యాండ్స్కి గ్లౌజెస్ ఒక 4 pairs ఇచ్చారు. 4 pairs తీసుకున్నా. ఒకే సెట్లో 4 pairs ఉంటాయన్నమాట. నెక్స్ట్ అయితే ఈ టవల్స్ తీసుకున్నాను. ఇవి టవల్స్ ఆర్ స్వాడిల్ చేసుకోవడానికి, బేబీని ర్యాప్ చేసుకోవడానికి ఎలాగన్నా యూజ్ చేసుకోవచ్చు. ఇది సెట్ ఆఫ్ 3 తీసుకున్నాను అనమాట. ఒకే దాంట్లో 3 ఉంటాయి. ఇలాగా ప్యూర్ కాటన్. బేబీకి అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇవి ఓల్డ్ శారీస్ అనమాట. ఓల్డ్ శారీస్ ఎందుకంటే నా ఫస్ట్ డెలివరీ టైంలో కూడా ఇలానే అడిగారు. మన బేబీ పుట్టిన వెంటనే ఫ్లూయిడ్ అదంతా ఉంటుంది కదా, వాటిని అంతా క్లీన్ చేయడానికి, నెక్స్ట్ బేబీని ర్యాప్ చేసి ఈ ఓల్డ్ శారీస్లోనే ఫస్ట్ టైం మనకి ఇస్తారనమాట. సో ఇప్పుడు కూడా నేను ఒక 2-3 ఇలాంటివి పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఐటెం వచ్చి మనకి వైప్స్. మనం హాస్పిటల్లో 4-5 days వరకు ఉంటాము. సో మనకి వైప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బేబీకి ఆ 4-5 days వాటర్ ఏమి యూజ్ చేయకూడదు, పైగా మనం కూడా యూజ్ చేయకూడదు. కాబట్టి బోత్ బేబీకి, మదర్కి ఇద్దరికి యూజ్ అవుతాయి. వెట్ వైప్స్ ఎన్ని ఎక్కువ పెట్టుకుంటే అంత మంచిది. మనకి నెక్స్ట్ ఐటెం వచ్చి హ్యాండ్ శానిటైజర్ పెట్టుకుంటున్నాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం బేబీని టచ్ చేసిన ప్రతిసారి ఇది పెట్టుకోవాలి. ఇంకా పైగా విజిటర్స్ కూడా బేబీని చూడడానికి రావచ్చు. సో ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఇది యూజ్ చేస్తూ ఉండాలి, కాబట్టి ఇది కూడా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మదర్ ఎసెన్షియల్స్కి వస్తే, డెలివరీ అయిన వెంటనే మనకి మదర్కి కావాల్సినవి క్లోత్స్ అనమాట. సో నేనైతే ఇవి నైటీస్, ఇవి హాఫ్ నైటీస్ అనమాట. ఇవి తీసుకున్నాను.
ప్యూర్ కాటన్ నైటీస్ 3 కలర్స్లో తీసుకున్నాను. ఇవి 3/4 నైటీస్ అనమాట. యాక్చువల్లీ నా ఎంటైర్ ప్రెగ్నెన్సీలో నేను ఫుల్ నైటీస్ ఎప్పుడూ వేసుకోలేదు. జస్ట్ నైట్ డ్రెస్సెస్లోనే ఉన్నానమాట. కంఫర్ట్ అనిపించదు, కాళ్ళకు తగులుకున్నట్టు ఉంటుంది అనమాట. ఇవి 3/4 నైటీస్. ఒకటి మీకు తీసి చూపిస్తాను. ఇలా వస్తుంది అనమాట. ఇవి 3/4 కంప్లీట్గా కింద వరకు ఉండదు, మరి పై వరకు కూడా ఉండదు, కంఫర్ట్గా ఉంటుంది అనమాట. ప్యూర్ కాటన్. ఇందులో 3 కలర్స్ అయితే తీసేసుకున్నాను. ఇవి నార్మల్ నైటీసే, ఫీడింగ్ అయితే కాదు. ఇక్కడ బటన్స్ కానీ అలా ఏం ఉండవు అనమాట. ఇవి 3 తీసుకున్నా. ఇవి బయట కాటన్ బజార్లో తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఇవి ఫీడింగ్ నైటీస్ అనమాట. ఇవి కూడా 3/4 ఫుల్ నైటీస్ ఏం కాదు. ఇవి నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు తీసుకున్నాను. సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా యూజ్ అవుతుందని చెప్పి అప్పటి నుంచి ఉంచాను అనమాట. ఇవి నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇవైతే ఫీడింగ్కి యూజ్ అవుతాయి. ఇక్కడ ఫీడింగ్ జిప్లా వస్తుంది అనమాట. ఇక్కడ మిడిల్లో ఈజీగా ఫీడింగ్కి కూడా కంఫర్ట్గా ఈజీగా ఉంటుంది. మనకి క్లాత్ కూడా చాలా బాగుంటుంది అనమాట. 3/4 వస్తుంది. ఇందులో కూడా 3 తీసుకున్నాను. సేఫ్ సైడ్ కాటన్ నైటీస్ని ఈ ఫీడింగ్ నైటీస్ మొత్తం 6 పేర్స్ అనమాట పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ అయితే టవల్స్ కూడా పెట్టుకుంటున్నాను అనమాట. టవల్స్ ఇంకా బెడ్షీట్స్ కూడా పెట్టాలి. మనతో పాటు మన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి కొంచెం ఎక్కువగానే పెట్టుకోవాలన్నమాట. ఎంతమంది వస్తారో వాళ్ళకి కూడా సరిపడేది పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చి మన బేసిక్ టాయిలెటరీ నీడ్స్ అనమాట. లైక్ బ్రష్ అండ్ సోప్ అండ్ కోమ్, హెయిర్ బ్యాండ్, ఇలాంటివన్నీ పెట్టుకోవాలన్నమాట. మనం డైలీ ఏమైతే యూజ్ చేస్తున్నామో మన బేసిక్ టాయిలెటరీ నీడ్స్ అన్నీ కూడా మనం పెట్టుకోవాలి. హ్యాండ్ శానిటైజర్ ఆల్రెడీ పెట్టుకున్నా, వైప్స్ ఆల్రెడీ పెట్టుకున్నాను. సో అదనమాట. మా మమ్మీ కూడా ఒక 5 పేర్స్ ఆఫ్ శారీస్ ఆల్రెడీ ట్రాలీలో రెడీ చేశాను. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన హాస్పిటల్ రికార్డ్ బుక్స్, ఓపీ రికార్డ్ బుక్స్ ఉంటాయి కదా. మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కానింగ్ రిపోర్ట్స్ కానీ మన బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ కానీ అవన్నీ పెట్టుకోవాలి. ఇప్పుడు నేనైతే ట్రాలీలో ఏం పెట్టుకోలేదు, ఎందుకంటే నెక్స్ట్ టైం స్కాన్ కూడా వెళ్ళాల్సి ఉంది నేను. సో ఇంకా అప్పుడు అవసరం ఉంటుంది కాబట్టి నేను ట్రాలీలో అయితే పెట్టుకోలేదు, బయటే ఉన్నాయి. సో ఈ హాస్పిటల్ రికార్డ్ బుక్స్ అనేది కూడా ఇంపార్టెంట్. సో ట్రాలీలో అయితే బ్యాగ్లో అయితే మొత్తం పెట్టుకున్నాను అనమాట. ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ పెట్టుకున్నాను. ఇంకా కొన్ని పెట్టుకోవాల్సి ఉన్నాయి. కొన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అనమాట. ఇంకా అవి ఒక 2-3 డేస్లో రావాల్సి ఉంది. ఇంకా ఇప్పుడు రికార్డ్ చేస్తున్నప్పుడు ఆ టైంకి రాలేదన్నమాట. సో అవి ఒక 2-3 డేస్ తర్వాత వచ్చిన తర్వాత ఇదే వీడియోలో అది కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. లైక్ మెటర్నిటీ ప్యాడ్స్ ఒకటి ఆర్డర్ చేశాను. ఇంకా బేబీ బెడ్స్ అనమాట. పుట్టిన వెంటనే చిన్న పట్టుకుంటారు కదా, అది ఒకటి స్లీపింగ్ బెడ్ విత్ మస్కిటో నెట్ వస్తుంది. అలాంటివి ఆర్డర్ చేశాను కొన్ని. అవి ఇంకా రావాలి. ఇంకా అవి ఆర్డర్ వచ్చిన తర్వాత ఫర్దర్గా మీకు చూపిస్తాను. నెక్స్ట్ నేను ఆర్డర్ చేసినవి కూడా వచ్చాయి. బేబీ బెడ్స్ ఆర్డర్ చేశానని చెప్పాను కదా. ఇలాగా ఒకటి నెట్ ఉన్నది. నెక్స్ట్ పుట్టిన వెంటనే పెట్టేది, ఇది పుట్టిన వెంటనే పెడతారు బేబీని, అదొకటి. ఇంకా ఇదొకటి అనమాట. సర్కిల్ రౌండ్ బెడ్లో వస్తుంది. ఇది ఇంటికి తెచ్చిన తర్వాత దీన్ని యూజ్ చేసుకోవచ్చు. హాస్పిటల్కి అయితే అది తీసుకొని వెళ్తున్నాను, అది కూడా తీసుకొని వెళ్తున్నాను. నెక్స్ట్ ఏమో బెడ్షీట్స్. ఇది కూడా అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. ఇవి సెట్ ఆఫ్ 5 వచ్చాయి. ఇవి ఒక 2 అలా హాస్పిటల్కి తీసుకొని వెళ్తాను. దీని లెంత్ వచ్చి ఇలా నార్మల్గానే ఇలా వచ్చాయన్నమాట. ఈ బెడ్షీట్స్ తీసుకొని వెళ్ళకపోయినా పర్వాలేదు హాస్పిటల్కి, ఎందుకంటే ఓల్డ్ శారీస్ ఇంకా ఉంటాయి, స్లీపింగ్ బెడ్ ఉంటుంది కాబట్టి ఇవి నెసరీ అయితే తీసుకొని వెళ్తాను, లేదంటే లేదు. నెక్స్ట్ వచ్చి మెటర్నిటీ ప్యాడ్స్ అనమాట. ఇవి కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను. ఫస్ట్ టైం అప్పుడు కూడా నేను ఇవే యూజ్ చేశాను. ఇవి ఒక ప్యాక్లో 15 పీసెస్ వస్తాయి. మనకి నార్మల్ వాటికంటే ఇవి కొద్దిగా బెస్ట్ అనమాట, అందుకని నేను ఇవి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి గ్లాస్, ప్లేట్, స్పూన్స్ ఇంకా ఇలా అవసరం బట్టి ఇలా తీసుకొని వెళ్తున్నాను. బాబు కూడా ఉంటాడు కాబట్టి వాడికి కూడా అవసరం ఉంటుంది. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం చేశాను. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. See you in the next video. Until then, take care and bye bye.